శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. డిసెంబర్ 8 నుంచి 14 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమా నుంచి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే గ్రహస్థితి ఈ వారంలో వచ్చేటప్పటికి గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా కర్కాటకంలో మనం చూసినట్లయితే కుజుడు నీచత్వం పొందాడు. కుజుడు యొక్క స్తంభన అనేది జరుగుతూ ఉన్నది. అదేవిధంగా కన్యలో కేతువు, మీనంలో రాహువు, శని వచ్చేటప్పటికి కుంభంలో తన యొక్క పరివర్తన అంటే తన యొక్క స్థితి వచ్చేటప్పటికి వక్రత్వంలో ఉన్నాడు. ఇక్కడ గురువు కూడా స్థితి అలాగే ఉంది. అదేవిధంగా కుజుడి యొక్క ఇది కూడా జరుగుతున్నది అన్నమాట, స్తంభన కూడా జరుగుతున్నది. రవి బుధుడు ఇద్దరు కలిసి వృచ్చికంలో ఉన్నారు. రవి బుధులు వృచ్చికంలో కొనసాగుతున్నారు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తుందనే చూద్దాం. మీనరాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఖర్చు పెట్టే డబ్బులు ఎక్కువ పాలు వచ్చేటప్పటికీ సంతానం గురించి డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లల యొక్క ఎదుగుదల మరియు అదేవిధంగా పిల్లల యొక్క స్థిరపడాలి, వారి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళాలి అని చెప్పి మీరు ఎక్కువగా ఆలోచించటం, వారి గురించి ఎక్కువగా ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. వారి జీవితంలో ఎప్పుడు స్థిరపడతారు, వారి జీవితం ఎలా ఉంటుంది అన్న ఆలోచన అనేది మనసులో ఎక్కువగా తొలిచివేస్తూ ఉంటుంది. మీనరాశి వారికి ముఖ్యంగా వచ్చేటప్పటికి వ్యాపార పరంగా ముందడుగు వెళ్ళాలి అని చెప్పి నిర్ణయం చేసుకుంటారు. కానీ దాని గురించి ఉన్నటువంటి వ్యాపారంలోనే ఇంకా ఎక్కువగా డబ్బు వెచ్చించాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తున్నది. అంటే వ్యాపారం స్థిరత్వం పొందడం కోసం, అభివృద్ధి చెందడం కోసం మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సినటువంటి పరిస్థితి అనేది గోచరిస్తూ ఉన్నది. తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలలో కాలక్షేపణ, ఎప్పుడు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవాలి, తీసుకోక జరిగేటువంటి ప్రయత్నాలు అంటే ఎక్కువగా కాలక్షేపం చేయటం అన్నమాట. ఒక నిర్ణయానికి ఎక్కువ సమయం తీసుకోవటం, తద్వారా వచ్చినప్పటికీ కొన్ని విషయాలు జరగాల్సినటువంటి సమయానికి జరగకుండా ఉండటం అనేది కొంచెం కష్టాన్ని కలిగించే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి విద్యార్థి సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కష్టపడి చదవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఖర్చు అనేది ఎక్కువగా వెంటాడుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు రావటం, మానసిక వ్యధ అనేది కొంచెం ఎక్కువగా వేధించే విధంగా ఉంటుంది. ఒకే విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం అనేది మానుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. పోయినటువంటి చేతిలోంచి జారిపోయినటువంటి వస్తువు ఎలాగైతే తిరిగి రాదో, అదేవిధంగా మీ చేతిలోంచి జారిపోయినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యాలు వెనక్కి రావని చెప్పి తెలుసుకుంటారు. దాని తగినటువంటి నిర్ణయాలకి ముందుకు వెళ్తారు. కుటుంబ సంబంధ బాంధవ్యాలు పెంపొందించుకోవటం కోసం, కుటుంబాల్లో అన్యోన్యత కలిగి ఉండాలని చెప్పి ఆలోచన, రెండు ఉండాలని చెప్పి మీరు ఆలోచిస్తారు. అదే మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు కూడా అదే విషయం చెప్పడం జరుగుతుంటుంది. వ్యాపారంలో రొటేషన్ బాగుంటుంది. ఉద్యోగపరంగా రావాల్సినటువంటి డబ్బు సమయానికి రావటం, వ్యాపార పరంగా కూడా రొటేషన్ అనేది అనుకూలంగానే ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత, ఫ్రెండ్స్తోనూ మరియు అదేవిధంగా రిలేటివ్స్తోనూ బాగా గడపగలుగుతారు. వారాంతాల్లో మానసికమైనటువంటి ప్రశాంతతను పొందగలుగుతారు. వారి యొక్క సహాయం కూడా మీకు వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కూడా కావలసినటువంటి విషయాల్లో అడుగుతారు. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు, స్త్రీలతో సత్సౌఖ్యాన్ని పొందడం అనేది జరుగుతుంటుంది. వారితో ఒక మంచి శ్రేయోభిలాషులుగా మరియు అదేవిధంగా మాట మంచితో బాగా మెలగటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారి యొక్క సహాయం కూడా పొందడం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. ఉద్యోగపరంగా చేసేటువంటి ఎదుగుదల మార్పుల గురించి ఎక్కువగా ప్రయత్నం చేయడం స్టార్ట్ చేస్తారు. ఖర్చు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రాజకీయంగా ఎదగడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ముందడుగు పడనటువంటి పరిస్థితిగా గోచరిస్తున్నది. రాజకీయంగా మీరు ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో వారు మధ్యలో ఉన్నటువంటి స్థితిలో మధ్యలో మిమ్మల్ని చెడు చేసే విధంగా ఉంటుంది. అంటే 10 మంది 10 విషయాలు చెప్పినప్పటికీ కూడా ఈ 9వ వ్యక్తి వచ్చేటప్పటికి మీ గురించి చెడుగా చెప్పడం, మీకు రావలసినటువంటి ఒక మంచి ఏవైతే పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో మీకు దక్కకుండా వేరే వాళ్ళకి దక్కటం అనేది మీరు భరించలేనటువంటి విషయంగా కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారం కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. కాబట్టి ఈ రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చేటప్పటికి దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోవాలి. దాంతోపాటు ఈ రాశివారు
ఏళ్ళనాటి శని ప్రభావం అయితే వెంకటేశ్వర స్వామిని పూజించడం, ఇక్కడ మొదటి పాదంలో ఉన్నాడు కాబట్టి. మరి వాటితో పాటు రవిగ్రహ సూర్యగ్రహాన్ని పూజించడం, అంటే సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించటం. తదుపరి వచ్చేటప్పటికి రాశివారు కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం. కుజుడికి ప్రతినిత్యం ఈ రాశివారు సింధూరాన్ని ధరించినట్లయితే, హనుమాన్ చాలీసా పఠించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి.